ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి మధ్యలో దేవునికి ఇష్టంగా ఒక వ్యక్తి బ్రతికాడు. అలా దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు ఆ తరమంతటిలో నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. తరమంతా పూర్తిగా పాడైపోయింది. తరమంతా ఇష్టానుసారంగా బ్రతుకుతుంది. నోవాహు మాత్రము దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. ఈరోజు ప్రశ్న, మన చుట్టుపక్కల ఉన్నవారు, మనతో ఉన్నవారు భక్తిపరులు కానప్పుడు, ఇష్టం వచ్చినట్లు తిరిగే వారైనప్పుడు, దేవునికి భయపడని వారై ఉన్నప్పుడు మనం వారిని చూసి మన నీతిని ఎందుకు చంపుకోవాలి? మనము వారిని చూసి మన భక్తిని మనం ఎందుకు పాడు చేసుకోవాలి? మన చుట్టూ ఉన్నవారు దేవునికి భయపడని వారు కావచ్చు, దేవునికి లోబడని వారు కావచ్చు, దేవుని చిత్తానుసారంగా నడిచేవారు కాకపోవచ్చు. కానీ నువ్వు నేను దేవుని చిత్తానుసారంగా నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకరితో మనకి పని లేదు. మనంతటికి మనము ప్రభువుకు సమర్పించుకోవాలి. ప్రభు చిత్తానుసారంగా నడవాలి. ప్రభు వాక్యానుసారంగా నడవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా నడుస్తామో, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని జరిగించాలని ఆశపడతామో, ఇదిగో నోవాహు మీద దేవుని దృష్టి పడినట్లుగా నీ మీద, నా మీద దేవుని దృష్టి పడుతుంది. ఇతరుల యొక్క మెప్పు కోసం కాదు, ఇతరుల యొక్క కనుదృష్టి కోసం కాదు, ఇతరులు మనల్ని మెచ్చుకోవాలని కాదు, కానీ దేవుని కనుదృష్టి మన మీద పడాలి అని భక్తి కలిగి నడుచుకోవాలి. దేవుడు నన్ను ప్రేమించాలి, దేవుడు నన్ను చూడాలి, దేవుడు నా భక్తిని మెచ్చుకోవాలి, దేవుడు నన్ను బట్టి నా కుటుంబమును రక్షించాలి. చుట్టూ తరమంతా పాడైపోతుంది. నోవాహుని అవహేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఈ కాలంలో కూడా దేవుడు ఏంటి? ఈ కాలంలో కూడా భక్తి ఏమిటి? చూడు, టెక్నాలజీ ఎంత అభివృద్ధి జరిగిందో, టెక్నాలజీ ఎంతగా పెరిగిపోతూ ఉందో. చుట్టూ చూడు, వాతావరణం ఎంత బాగుందో. టెక్నాలజీ పెరిగిపోతుంది, అంత మనకి సౌకర్యంగా ఉంది, అంత మనకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడడం ఏమిటి? మనిషి ఎంత జ్ఞానాన్ని పొందుకుంటున్నాడో, ఆ జ్ఞానముతో ఎన్ని సాధిస్తున్నాడో, ఇన్ని సాధిస్తున్న మనిషి దేవుని మీద ఆధారపడడం ఏమిటి? దేవునితో సంబంధం కలిగి ఉండడం ఏమిటి? లోకం అనొచ్చేమో. ఒకరోజు థామస్ ఆల్వా ఎడిసన్ అని ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు రైలు మార్గం గుండా. అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అదే రైల్లో ఒక యవనస్తుడు కూడా ప్రయాణం చేస్తున్నాడు. అలా ప్రయాణం చేస్తూ ఈయన బైబిల్ తీసుకొని చదువుకుంటూ ఉన్నాడు థామస్ ఆల్వా ఎడిసన్. అలా చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ ఎదుట ఉన్న వ్యక్తి అన్నాడు, చీచి, పెద్దోడే కానీ బుద్ధి లేదు. ఈ రోజుల్లో దేవుడు ఏమిటి? ఈ రోజుల్లో దేవుడిని నమ్మడం ఏమిటి? దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు లేడు. సైన్స్ ఇంతగా అభివృద్ధి జరుగుతుంటే, టెక్నాలజీ ఇంతగా పెరిగిపోతుంటే ఇంకా ఆ గ్రంథాలు పట్టుకోవడం ఏమిటి? దేవుడు ఉన్నాడని అనుకోవడం ఏమిటి అని ఆయనతో అంటుంటే, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు. అలా విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు ఆ విజిటింగ్ కార్డు తిప్పి చూస్తే ఆయన ప్రపంచంలోనే పేరు పొందుకున్న మంచి గొప్ప శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. తర్వాత విజిటింగ్ కార్డు చూసి ఆ వ్యక్తి అనుకున్నాడు, అరే రే, నేను చాలా తప్పు చేశానే, ఈయన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి కదా, ఈ వ్యక్తే బైబిల్ని చదువుతున్నాడంటే ఏమో ఉంటుంది అని ఒకరోజు థామస్ ఆల్వా ఎడిసన్ గారిని కలుసుకోవడానికి వచ్చాడు. అలా వచ్చినప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఈయన ఒక పరికరాన్ని తయారు చేస్తున్నాడు, ఒక మిషన్ తయారు చేస్తున్నాడు. అలా మిషన్ తయారు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి వచ్చి అంటున్నాడు, అయ్యగారు, ఈ మిషన్ చాలా బాగుంది, ఎలా తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు అని అడిగితే ఆ వ్యక్తికి బుద్ధి వచ్చేటట్లు చెప్పాలని థామస్ ఆల్వా ఎడిసన్ అన్నాడంట, ఇదిగో తానంతటికి అదే పుట్టుకొచ్చింది, అదంతటికి అదే తయారైపోయింది, దానంతటికి అదే తయారైంది. అదేమిటి మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు, తనంతటికి తాను ఎట్లా పెరుగుతుంది, తనంతటికి అదే ఎట్లా తయారవుతుంది అంటే థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పాడంట, ఈ భూమి తానంతటికి తాను ఎలా సృష్టించబడుతుంది, నువ్వు నేను మనంతటికి మనం ఎలా సృష్టించబడతాం. ఇప్పుడు ఈ మిషన్ సృష్టించిన సృష్టికర్త నేనున్నాను అని నేను చెప్పగలిగితే, నిన్ను నన్ను సృష్టించగలిగిన దేవుడు కూడా ఉన్నాడు. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన గురించిన మాటలు బైబిల్లో ఉన్నాయి. ఒక వస్తువునే ఒక వ్యక్తి సృష్టించిన వ్యక్తి ఉన్నాడు అని చెప్పినప్పుడు మనిషిని సృష్టించిన దేవుడు కూడా ఉన్నాడు.
అటువంటి భయంకరమైన ప్రపంచం మధ్య ఎవ్వరు నమ్మట్లేదు, ఎవ్వరు విశ్వసించట్లేదు, ఎవరు దేవుని మీద ఆధారపడట్లేదు. నోవాహు అనే కుటుంబము దేవుని మీద ఆధారపడుతుంది. అలా ఆధారపడుతున్నప్పుడు దేవుడు నోవాహును పిలిచి, నోవాహు, ఈ తరము నా మాట వినదు, ఈ తరము నేను చెప్పినట్లు చేయదు, కాబట్టి నువ్వు నా మాట వింటావు, నేను చెప్పినట్లు చేస్తావు, నేను నడవమన్నట్లు నువ్వు నడుస్తావు, కాబట్టి ఒక ఓడను సిద్ధం చేసుకో. సరే ప్రభువా, ఆ ఓడలో నీవు, నీ కుమారులు, నీ కోడలు ప్రవేశించాలి. సరే ప్రభువా. దేవుడు చెప్పిన వెంబటినే విధేయత కలిగి, అది ఎప్పుడు జరుగుతుంది ప్రభువా, ఎప్పుడు వస్తుంది ప్రభువా అని ప్రశ్న వేయకుండా ప్రభు చెప్పిన వెంటనే లోబడి వెంటనే ఓడను తయారు చేసుకున్నాడు. ఓడను తయారు చేసుకున్న తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఎందుకు ఓడలో ప్రవేశించాలి? ఓడలో ప్రవేశించవలసిన పని ఏమిటి? చదువుకుందాం. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలను 40 రాత్రులను భూమి మీద వర్షమును కురిపించబోతున్నాను. నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేసేదనని నోవాహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. 7 రోజుల్లో నోవాహు, ఈ భూమిని నాశనం చేయబోతున్నాను, ఈ భూమి మీద 40 దినములు 40 రాత్రులు 40 పగళ్ళు నేను వర్షాన్ని కురిపించబోతున్నాను. ఆ మాట చెప్పినప్పుడు